Yeah, hi ma'am. Hi, How are you? I'm good. First How of are you? all, your trailer is fantastic. Super గా అనిపించింది. So Thank you. first of all, congrats and wish you all the best. మీ ట్రైలర్ అండ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకైతే 29th అందరూ చూడబోతున్నారని ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ బికాజ్ ఇది సిరీస్ కాబట్టి అందరూ విన్ చేసుకోవచ్చు, నాన్ స్టాప్ చూడొచ్చు. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇట్. ఇలాంటివి చూసుకుంటే ఎక్కువ అంటే థియేటర్ గలగా ఆడేవి ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట. ఇవి థియేటర్కి వెళ్తే బాగున్ను అని ఎప్పుడైనా అనిపించింది? ఈ సిరీస్ ఇది బికాస్ ఇట్స్ సిరీస్, డెఫినెట్లీ అది థియేటర్కి వెళ్ళదు. బట్ ఈ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ రిషి వచ్చేసి ఎలా రాసిందంటే దిస్ క్యాన్ బి మేడ్ ఇన్ టు అ ఫిల్మ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ద డైరెక్టర్ వాంట్స్ టు మేక్ అ ఫిల్మ్. సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళొచ్చు, ఆ విజన్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. అండ్ నవీన్ చంద్ర గారు చూసుకుంటే ప్రతి మూవీలో కూడా డిఫరెంట్ రోల్ వేసుకుంటూ వచ్చారు. సో దీంట్లో కూడా అండ్ డిఫరెంట్ గానే కనిపిస్తున్నారు. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? It was very good. All of us had a lot of had a very good experience working with each other. But actually the credit ఇవ్వాల్సింది డైరెక్టర్ కి, బికాజ్ డైరెక్టర్ మొత్తం అంటే ఒక స్టెప్ కూడా ఒక సీన్ లో తీసుకోవాలంటే అది రాసి ఇచ్చారు, యూ హ్యావ్ టు డూ దిస్ అని. సో we don't have to think much as actors. అరే దీని తర్వాత ఏం చేయాలి అవన్నీ we don't have to actually think. So everything has been written by the director, so it was very easy to actually work. So eventually I had a lot of fun working with Naveen and everyone in the series. Yeah. అండ్ ఇన్స్పెక్టర్ రిషి అనే టైటిల్లోనూ చెప్పేశారు. అండ్ తన మీద ఎక్కువ స్టోరీ డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మీ స్టోరీ ఎలా ఉండబోతుంది ఇందులో క్యారెక్టరైజేషన్? అది మీరు 29th మీరు చూడాలి, బికాజ్ 29th చూస్తేనే బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఐ ప్లే అ ఫారెస్ట్ గార్డ్, ఫారెస్ట్ రేంజర్. అండ్ చాలా సింపుల్ గా ఉంటది అమ్మాయి. చాలా అంటే ఒక ఫారెస్ట్ గార్డ్ కి లైఫ్ ఎలా ఉంటది అలానే ఉంటది. వెరీ సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ స్వీట్, కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్రమ్ అ సిటీ గర్ల్. అండ్ ఫిల్మీగా ఏం లేదు అమ్మాయి, బాగా రియలిస్టిక్ గా ఉంటది. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, డెఫినెట్లీ నచ్చుతుంది అందరికి. తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే తెలుగు అమ్మాయిలు రండి, మేము చాలా ఎంకరేజ్ చేస్తాం అని చాలా మంది అంటున్నారు. మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా అక్కడికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడికి మళ్ళీ వచ్చే అవకాశాలు? అలా అంటే తమిళ ఇండస్ట్రీలో ఎలా అంటే టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు. That's the only criteria that has made me also be there for so many years, because they appreciate talent. సో నేను ఇండస్ట్రీకి వచ్చంగానే నాకు అక్కడ ఆపర్చునిటీ దొరికింది. అండ్ అక్కడ వన్ ఫిల్మ్ ఆఫ్టర్ అనదర్ ఐ గాట్ వెరీ బిజీ. అండ్ దెన్ ఇక్కడ రావడం ఏంటంటే నేను తెలుగు అమ్మాయి, డెఫినెట్లీ ఒక సినిమా మంచి హిట్ అయిందంటే ఇక్కడ కూడా చూస్తారు. సో దీని తర్వాత అందరికి తెలిసింది ఓ తెలుగు అమ్మాయి అని. పీపుల్ గాట్ టు నో ఆఫ్టర్ ఫ్యూ ఫిల్మ్స్ ఆఫ్ మైన్ got a very good reception in Tamil. So నేను ప్లానింగ్ అసలు ఏం చేయట్లేదు, మంచి సినిమా ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఐ వుడ్ వాంట్ టు డూ మోర్ Telugu films because I'm a Telugu girl. But yeah, characters have to be good. తెలుగులో ఎవరు ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? నేను అట్లాంటివి క్వశ్చన్ నేను ఆన్సర్ చేయను. సో ఓకే, I don't want to be వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరితో చేయాలనిపిస్తుంది? Again, not answering these very controversial questions. No. Okay, wish you all the best. Simple girl. Thank you so much. Thank you so much. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని